హలో గాయ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. దిస్ ఇస్ అనుషరాజ్. ఇది నా సెకండ్ వీడియో అండి. ఈ వీడియోలో నా వెయిట్ లాస్ జర్నీ నేను మీతో షేర్ చేసుకోబోతున్నాను. అండ్ మళ్ళీ మ్యారేజ్ తర్వాత నేను స్టార్టింగ్ 86 kgs ఉండేదాన్ని. మళ్ళా మ్యారేజ్ బిఫోరే 86 to 60 kgsకి నేను డిక్రీజ్ అయిపోయాను. ఆ వీడియోస్ నేను మీతో షేర్ చేసుకుంటాను. ఈ వీడియోలో ఫొటోస్ వీడియోస్ ఏమున్నాయి అవి. మళ్ళీ మ్యారేజ్ అయింది, మళ్ళీ వెయిట్ గెయిన్ అయ్యాను అనమాట. మ్యారేజ్ బిఫోర్ నేను ఎలా వెయిట్ లాస్ అయ్యానని నేను మీతో షేర్ చేసుకోబోతున్నాను ఈ వీడియోలో. నేను స్టార్టింగ్ 86 kgs ఉండేదాన్ని అండి. ప్రజెంట్ ఆ ఫోటో నేను పక్కన మెన్షన్ చేస్తాను. అప్పుడు నాకు చాలా అంటే చాలా ఫ్రస్ట్రేషన్లో ఉండేదాన్ని. నేను ఎందుకు ఇలా వెయిట్ గెయిన్ అయ్యాను అసలు. అప్పుడు నేను జంక్ ఫుడ్సే తినేదాన్ని కాదండి. అంటే ఫ్యామిలీ హెరిడిటీ అంటారు కదా, అలా మా మమ్మీ కూడా అలానే ఉన్నారు. సో అందుకనేసి నేను నార్మల్గానే వెయిట్ గెయిన్ ఉండేదాన్ని చిన్నప్పటి నుంచినే. నాకు ఒకతర ఫ్రస్ట్రేషన్లో ఉండేదాన్ని. వేరే వాళ్ళు ఎంత బాగుంటారు, ఎంత బాగా బట్టలు వేసుకుంటారు, నేను అంటే వేసుకున్నా కూడా మనకి కంఫర్టబుల్గా ఉండదు అనమాట. అవుట్ సైడ్ పైన ఫంక్షన్స్ పైన అనేసి నేను వెయిట్ లాస్ జర్నీ స్టార్ట్ చేద్దామని ఫిక్స్ అయ్యేదాన్ని 1.5 year బ్యాక్, మ్యారేజ్ బిఫోర్. నేను బెంగళూరులో ఎడ్యుకేషన్ చేశానండి. అప్పుడు నేను హాస్టల్లో ఉండి, సో హాస్టల్లో ఏం పెడితే అదే తినాల్సిందే. సో అందుకనేసి సింపుల్గా నేను జిమ్కి జాయిన్ అయ్యాను. జాయిన్ అయ్యి చాలా అంటే చాలా యూట్యూబ్లో చాలా సెర్చ్ చేశానంట అనమాట. ఎలా వెయిట్ లాస్ అవ్వాలి, ఏమేమి తినాలి అనేసి. అప్పుడు 3 months నేను చాలా అంటే చాలా వరెస్ట్ డయట్ చేశాను అనమాట. ఏమి తినుకోకుండా ఉండేదాన్ని. నైట్లో రాగి ముద్ద పెడతారు, అది మాత్రం తినేదాన్ని. మార్నింగ్ ఆఫ్టర్నూన్ స్కిప్ చేసేసేదాన్ని. వాటర్ కూడా అంత తాగేదాన్ని కాదు. నేను ఒక 3 months అలా చేసి ఆల్మోస్ట్ ఒక 10 kgs వచ్చేసాను. 86 to 76 వర్కౌట్ చేసి కొంచెం ఫ్రూట్స్ అలా తినేసి నైట్ మాత్రం రాగి సంగటి తినేసి ఉండేదాన్ని నేను. అప్పుడు ఏమైందంటే, అంటే వాటర్ తాగకపోతే హెల్త్ ఎఫెక్ట్ అవుతుంది కదా, అవుతుంది. నాకే అలానే అయ్యింది. కిడ్నీలో స్టోన్ 5 mm. సో అందుకోసం నేను మెడికల్ ఫీల్డ్, నేను ఎడ్యుకేషన్ చేద్దామని చూపించుకుంటే 5 mm. సో వాళ్ళు చెప్పారు చాలా అంటే చాలా వాటర్ తాగాలి, వాటర్ ఐటమ్స్ చాలా తీసుకోవాలి అనేసి. ఓకే అనేసి నా డాక్టర్ సజెషన్ తీసుకొని అది క్లియర్ అయిపోయింది. 1 monthలో క్లియర్ అయిపోయింది. ఇప్పుడు ప్రజెంట్ నేను 76 kgs ఉన్నానన్నమాట. ఉండేదాన్ని అప్పుడు డిసైడ్ అయినా వెయిట్ ఎలా అయినా తగ్గిపోతారు, అంటే ఎలా వెయిట్ లాస్ అవ్వాలి అనేది మెయిన్ ఇంపార్టెంట్. ఎలా అంటే మన లైఫ్ టైం చూసుకోవాలి, మన హెల్త్ని చూసుకోవాలి. సన్నగా అయిపోయి అది ఇది హెల్త్ ఎఫెక్ట్ అవుతుంది. అలా కాకుండా మనం ఎలా హెల్త్ లాస్ అవ్వాలి, వెయిట్ లాస్ అవ్వాలి అనేసి అనుకున్నా. మళ్ళీ అంతా సెర్చ్ చేశాను. మా ఫియాన్సీ అప్పుడు, అంటే మాది లవ్కమ్ అరేంజ్ అనమాట, అప్పుడే పరిచయం అయ్యారు. వాళ్ళు నాకు చెప్పారు, మోటివేషన్ చేశారు. వాళ్ళు జిమ్మర్ అనమాట. సన్నగవ్వు, నేను హెల్ప్ చేస్తాను వెయిట్ లాస్ అవ్వడానికి అని చెప్పారు. వాళ్ళు డయట్ ఇచ్చారు, డయట్ చార్ట్, ఏమేమి తినాలి, ఎలా తినాలి అని చెప్పారనమాట. వాళ్ళ ముఖాంతరంగా మా ఫియాన్సీ ఇప్పుడు మా హస్బెండ్ అనమాట. మా హస్బెండ్ అప్పుడు చెప్పేవారు ఇలా తినాలి, ఏమేమి తినాలి, ఎట్లాగా ఉండాలి అనేసి. నేను మార్నింగ్ 2 చపాతి, 2 eggs, ఏమన్నా 1 fruit, ఆఫ్టర్నూన్ ఓట్స్ రెసిపీ చేసుకునేదాన్ని. నైట్ బిఫోర్ 7:30 లోపల తినేసేదాన్ని. అలాగా చేశాను. ఒక 2 times జిమ్కి వెళ్ళేదాన్ని. అప్పుడు అంటే మామూలు స్టూడెంట్ కదా, ఒక 9 to 4 క్లాసెస్ ఉంటాయి, మళ్ళీ ఉండదు. అందుకని మార్నింగ్ నైట్ కూడా ఈవినింగ్ కూడా నేను జిమ్కి వెళ్ళేదాన్ని.
ఆల్మోస్ట్ ఒక 67 కేజీస్కి వచ్చేసానండి ఒక 4 మంత్స్ 5 మంత్స్లో. నేను నెక్స్ట్ ఎడ్యుకేషన్ అయిపోయింది, వర్క్కి వెళ్ళాలి. వర్క్కి వెళ్ళాక నేను 67 కేజీస్ ఉండేదాన్ని. 67 కేజీస్ ఉన్నప్పుడు పీజీ జాయిన్ అయ్యాను. హాస్టల్ ఎడ్యుకేషన్ వరకు అంతే హాస్టల్లో. మళ్ళీ పీజీకి జాయిన్ అయ్యాను అనమాట. పీజీకి జాయిన్ అయిన తర్వాత పక్కన జిమ్ ఉంటుంది, కంటిన్యూ జిమ్ చేశాను అనమాట. బట్ వర్క్ దీంట్లో 3 మంత్స్ నేను వర్క్కి ఏం వెళ్ళలేదు, జాబ్ సెర్చింగ్లో ఉంటే. అప్పుడు నేను వెయిట్ లాస్ జర్నీ అయ్యాను. 2 times 3 times తినేదాన్ని. అంటే రైస్ కొంచెం లిమిట్ తినేదాన్ని, ఒక్క పూట మాత్రం తినేదాన్ని. ఆఫ్టర్నూన్ ఒక్క పూట కొంచెం క్వాంటిటీలో ఉంటే ఇంకా ఫ్రూట్స్, వెజిటేబుల్స్, చపాతీ, డ్రై చపాతీ, ఆయిల్ వేసేదాన్ని కాదు, డ్రై చపాతీ ఫుల్ స్ట్రిక్ట్గా చేశానండి. చేసి 2 times నేను జిమ్కి వెళ్ళి చాలా అంటే చాలా వర్కౌట్ చేసి ఆల్మోస్ట్ ఒక 60 కేజీస్కి వచ్చేసానండి. వచ్చిన తర్వాత ఓకే 60 కేజీస్కి వచ్చాను, ఆరాంగా ఉన్నా. ఓకే అయిన తర్వాత 60 కేజీస్కి వచ్చిన ఒక 3 monthsలో మ్యారేజ్ చేసుకొనేసినాము. మా ఫియాన్సీ హస్బెండ్, నేను లవ్ చేసిండే వారితోనే మా లవ్ కమ్ అరేంజ్ అయింది, మ్యారేజ్ అయిపోయిందనమాట. హ్యాపీనెస్లో ఇంకా మా అత్తమ్మ వాళ్ళ ఇంటికి వచ్చానంట. నేను, అత్తమ్మ, మా హస్బెండ్ అనమాట. స్టార్టింగ్ జిమ్కి వెళ్ళే వాళ్ళం. అప్పుడు సపరేట్గా వాళ్ళ ఇంటి నుంచి వచ్చి నన్ను పిలుచుకొని జిమ్కి వెళ్ళేవారు అనమాట, మ్యారేజ్ బిఫోర్. ఇప్పుడు మ్యారేజ్ అయిపోయింది అఫీషియల్గా. నేను మా హస్బెండ్ వెళ్ళేవాళ్ళం జిమ్కి. వెళ్ళి మళ్ళీ ఒక కన్సీవ్ అయితే అనమాట. కన్సీవ్ అయిన తర్వాత అప్పుడు జిమ్ వెళ్ళకూడదు కదా, అప్పుడు వర్క్కి వెళ్ళేదాన్ని. వర్క్ హోమ్ అనేది. బట్ ప్రెగ్నెన్సీ తర్వాత అవి హెల్తీ ఫ్రూట్స్ తినేదాన్ని. అప్పుడు క్రేవింగ్స్ ఉంటాయి కదా, చాలా అంటే చాలా తినేదాన్ని. నా ప్రెగ్నెన్సీ జర్నీలో నాకు ఇష్టం వచ్చింది నేను తిన్నానండి. మా హస్బెండ్ అంతే, అప్పుడు ఫుల్ మ్యారేజ్ బిఫోర్ ఫుల్ స్ట్రిక్ట్ చేసేవారు, సన్నగాకి ఇలాంటివే తినాలి అనేసి. నా క్రేవింగ్స్ కోసం మా హస్బెండ్ ప్రతి ఒక్కటి తీసిచ్చేవారు. మళ్ళీ వెయిట్ గెయిన్ మామూలే కదా. ప్రెగ్నెన్సీ డెలివరీ టైంలో 10 months కంప్లీట్ అయ్యాను మా బాబు పుట్టేకి. 10 months 4 days పక్క లెక్కేసుకున్నా. మళ్ళీ అప్పుడు కరెక్ట్గా నేను 82 కేజీస్కి వచ్చేసానండి. 10 monthsలో ప్రెగ్నెంట్లో 82 కేజీస్. సి సెక్షన్ అయింది. ఇంకా బేబీని చూసుకోవాలి కదండి మనము. బేబీ పుట్టాక బేబీ కేర్ చేయాలి, చూసుకోవాలి. అలా అనేసి ఓకే అనేసి ఇప్పుడు 6-7 months అనమాట. బేబీ కూడా ఇక్కడే ఉన్నారు. బేబీ కూడా ఇక్కడే ఉన్నారు. ఇప్పుడు నేను గైనకాలజిస్ట్ని కన్సల్టేషన్ చేశానండి. వాళ్ళు అనుకుని 7 months తర్వాత హోమ్ వర్కౌట్స్, ఎక్సర్సైజెస్ చేసుకొని డైట్ మెయింటైన్ చేసుకోండి. బట్ అప్పుడు మ్యారేజ్ బిఫోర్ అయితే నేను ఒకతే ఉండేదాన్ని. నేను ఎలా పడితే అలా డైట్ చేసేదాన్ని. బట్ చేసేదాన్ని. బట్ ఇప్పుడు బేబీ ఉన్నారు కదండి, ఆ బేబీని దృష్టిలో పెట్టుకొని నేను వెయిట్ లాస్ జర్నీ, హెల్తీగా ఎలా వెయిట్ లాస్ జర్నీ స్టార్ట్ చేయాలి అనేది మీతో నేను షేర్ చేసుకోబోతున్నాను. అవునమ్మా మీతో నేను షేర్ చేసుకోబోతున్నాను. ఎందుకంటే ఇంకా బేబీ ఉంటారు కదండి, హెల్తీ ఫుడ్స్ తీసుకోవాలి, ప్రోటీన్ ఫుడ్ మెయిన్. అంటే ఇప్పుడు కొంచెం డిఫికల్ట్ అవుతుంది వెయిట్ లాస్ అవ్వడానికి. ఇప్పుడు నేను 73 kgs ఉన్నానండి. నేను ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ చేద్దామని డిసైడ్ అయ్యానమాట. డైలీ వ్లాగ్స్ నేను మీతో షేర్ చేసుకోబోతున్నాను.
థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ.